శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రావణ పంచాంగాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మునినాయుడు, ఈవో పంచల కిషోర్, టెంపుల్ ఏయూ రవీంద్రబాబు, ఇన్స్పెక్టర్ బాలాజీ, వేద పండితులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వస్తి శ్రీ పరాభావ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాక శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు ఉగాది పంచాంగ శ్రవణం శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన ఆలయంలో పంచాంగాన్ని ఆవిష్కరించడం, పంచాంగాన్ని పఠనం చేయడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈరోజు దేవస్థానం నిర్మించినటువంటి పంచాంగాన్ని ఆవిష్కరించి పంచాంగ పఠనం చేయడం జరిగింది. దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల పాలన చూసుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఈ పర్వదినాన పూజించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషిగా, ప్రజల శ్రేయస్సు కోరే ఉత్కృష్టమైనటువంటి రాజకీయవేత్తగా దేశంలో గుర్తింపు పొందినటువంటి ఆయన మరింత కాలం ప్రభుత్వాన్ని నడపాలన్నా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రజారంజక పాలనను అందించే శక్తిని, యుక్తిని ప్రసాదించమని ఆ వరసిద్ది వినాయకుడిని ప్రార్థించడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఓం మహాగణాధిపతి ఓం విఘ్నేశ్వర మహా. ఈరోజు మన వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో నూతన పంచాంగ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా మన పరాభవ నామ సంవత్సరం ఈరోజు ఉగాది మొదటి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పంచాంగ శ్రవణ పండితులు పంచాంగకర్తల ద్వారా అదేవిధంగా ఆస్థాన పండితులు ఉన్నారు. ఈ పంచాంగాన్ని వినిపించడానికి మోహన్ శర్మ గారు కూడా ఈరోజు పంచాంగం చూపించారు. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా ఈ చాలామంది భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించారు. ఈ యుగానికి ఆది ఉగాది, తెలుగు సంవత్సరానికి మొదటి రోజు ఉగాది రోజున అందరూ భక్తి భక్తులతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ పరాభవ సంవత్సరంలో మంచికి జయముంటుంది, చెడుకి ఎప్పుడు పరాగు ఉంటుందని స్వామివారు చెప్పారు. కాబట్టి రాక్షసానికి, అన్యాయానికి మంచికి ఎప్పుడు విజయం ఉంటుంది. కాబట్టి ఈసారి ఈ సంవత్సరం అందరికి కూడా మంచి సుఖ సంతోషం